వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నిజాంలకు వ్యతిరేకంగా అప్పట్లో కాంగ్రెస్, సిపిఐ కార్యకర్తలే పోరాడారని, టీఆర్ఎస్ పార్టీ ఆ సమయంలో పుట్టకపోయిందని గుర్తు చేశారు. ఆపరేషన్ పోలో ద్వారా తెలంగాణ విలీనానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఎప్పటిలాగే రేపు కూడా కాంగ్రెస్ పార్టీ విలీన దినోత్సవాన్ని నిర్వహించనుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్లో తెలంగాణ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. బీజేపీ వారు ఇవాళ విమోచన దినమని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి నిజాంకు వ్యతిరేకంగా పోరాడింది ఆనాడు రామానంద తీర్థ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు కమ్యూనిస్టులు. ఆనాడు బీజేపీ వారు సోయలేదు, బీఆర్ఎస్ పార్టీ పుట్టినలేదు. వాళ్ళు ఇవాళ విలీన దినోత్సవాన్ని రకరకాలుగా పేర్లతో మారుస్తూ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విలీనం కూడా ప్రధానమంత్రి నెహ్రూ ప్రోద్బలంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో నిర్వహించి ఈ విలీనోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిజాం ప్రభుని లొంగ తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఈ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుయుక్తులు చేసి ఎన్ని రాజకీయాలు ఈ దినోత్సవాన్ని కూడా రాజకీయం చేయదలుచుకున్నప్పటికీ కూడా ప్రజలు విశ్వసించాల్సింది ఇది తెలంగాణ భారతదేశంలో విలీనమైనటువంటి రోజు, తెలంగాణ విలీన దినోత్సవము. అది జరుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గర్వపడతాము. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఐటీసీ కాకతీయ హోటల్ కు చేరుకున్న ఆయన ఈ రాత్రి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. విమానాశ్రయంలో రాజ్నాథ్ సింగ్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పిచ్చి కూతలేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కేటీఆర్ మెప్పు పొందేందుకే ఆయన అసందర్భ ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇటువంటి ఆధారరహిత వ్యాఖ్యలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఎంపీ చామల అన్నారు. కొత్తగా ఈ మధ్యకాలంలో ఈ రోజు నువ్వు మాట్లాడే, ఇందాకేదో చూస్తుంటే మాట్లాడే ఏదో ముగ్గురు ఎంపీలు వచ్చిర్రు, ఏదో ముచ్చట చెప్పిర్రు, ఏదో కథ అయింది, ఏదో కార్ఖానమైందని చెప్తున్నావు. ఇప్పుడు కొత్తగా నేను చూస్తుంటే పాడే కౌశిక్ రెడ్డి నుంచి మ్యాడ్ కౌశిక్ రెడ్డి అయినట్టు అనిపిస్తుంది. మ్యాడ్ అంటే మెంటలే కాదు, మ్యాడ్ అంటే మీడియా అటెన్షన్ డిసీజ్. మీడియాలో ఉండాలని కంటెంట్ లేని కబుర్లు చెప్తూ మీడియాలో స్టార్ అయిదామని, దొర దగ్గర మంచి మార్కులు సంపాదిద్దామని మాట్లాడినట్టే ఉంది. కానీ ఆ దరిద్రపు ముగ్గురు ఎంపీలు ఏనా కొడుకులు వచ్చి మాట్లాడిరో చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు. కొంపదీసి ఆ ముగ్గురు ఎంపీలు మనకెట్లా లోక్సభలో 0, ఆ ముగ్గురు ఎంపీలు మిగిలింది రాజ్యసభలనే. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలల్లా భారత రాష్ట్రీయ సమితి అని తెలంగాణ రాష్ట్రీయ సమితి నుంచి పెట్టుకున్న పేరుకు కూడా అర్హత లేని పరిస్థితి. లోక్సభలో 0, రాజ్యసభలో ఉన్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా ఎన్నికలకు దూరంగా ఫామ్ హౌస్ లో మీ దొర దగ్గర ఉన్నారు. మరి రాత్రి నువ్వు పండుకున్నప్పుడు కలలో వచ్చినటువంటి ఈ ముగ్గురు ఎంపీలు కొంపదీసి ఆ రాజ్యసభ ఎంపీలు అయితే కాదు కదా. ఎందుకంటే నీకు ఈ మ్యాడ్ అనే డిసీజ్ వచ్చిన తర్వాత అడపా మీడియాలో మాట్లాడి ఈ సొల్లు బొల్లు కబుర్లు మాట్లాడి రాజకీయంగా బతికుండాలన్న ఆలోచన కనపడుతుంది తప్ప ఏమాత్రం జ్ఞానం ఉన్న ముచ్చట మాత్రం కనపడతలేదని చెప్తున్నా కౌశిక్ రెడ్డి.
2014 నుంచి 2019 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు. ఏడ్చి అసెంబ్లీ నుంచి బయటకు పారిపోయిన వ్యక్తి ఇప్పుడు సవాళ్లు విసరడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అప్పుడు లిక్కర్ స్కామ్ కేసు కూడా ఉంది, దాని మీద బెయిల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అంటున్నాడు ఆయన ఎవరో మొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళండి కోర్టులకి, విచారణ జరిపించండి తొందరగా అని. చంద్రబాబు కూడా చేయొచ్చుగా విచారణ, అన్ని స్టేల మీద బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మా మీద సవాల్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నాడు రా దమ్ముంటే అసెంబ్లీకి అని. నువ్వేమైపోయావా అసెంబ్లీకి రాకుండా? ఏడ్చి మరీ పారిపోయినటువంటి సందర్భం ఉంది కదా, నువ్వు మళ్ళీ మమ్మల్ని సవాల్ చేస్తున్నావు. ఇలాంటి పనికిమాలిన సవాళ్ళు, ఇలాంటి పనికిమాలిన కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వంగా ఆయన హననం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఆయన మీద మీరు ఈ కేసులు పెట్టి వెంటాడుతూ ఉన్నారు. దీని ఉసురు మీకు కొడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. భాస్కర్ రెడ్డి కానీ లేదా ఈ కేసులో ముద్దాయిలు కానీ ఎవరి మీద మీరు సరైనటువంటి ఆధారాలు చూపేటటువంటి శక్తి మీకు లేదు. కారణం ఇది అవాస్తవమైనటువంటి కేసు. దీనిలో స్కామ్ ఎక్కడా లేకపోయినా స్కామ్ ఏదో ఉందనేటువంటి భ్రమ కల్పించే విధంగా మీరు నాటకం ఆడుతూ ఉన్నారు. ముందేమో 50,000 కోట్లు అన్నారు, తర్వాత 30 అన్నారు, తర్వాత 18 అన్నారు, ఇప్పుడు 3,500 మొన్న నిన్న చార్జ్షీట్లో పడేసి 3,500 కోట్ల రూపాయలు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. పొంతం లేదు. మీ ఆర్గ్యుమెంట్స్కి మీకే పొంతం లేనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ప్రచారాలు మీరు చేస్తున్నారు. ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారు, ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు, ప్రజలు నవ్వుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను, అలాగే సిట్టుకి చెప్పదలుచుకున్నాను, అదేవిధంగా లోకేష్కి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రదిష్ట పాలు చేయాలని మీరు అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రదిష్ట పాలు కాదు కదా, దేదీప్యమానంగా మళ్ళా పెరుగుతుందనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. 1,00,000 కోట్ల ఏందండి నాకు అర్థం కాలేదు. ఉన్న మెడికల్ కాలేజ్ అమ్ముతావా? 1,00,000 కోట్లు పెట్టి కడతావా? 5,000 కోట్లతో పూర్తి చేయలేవు నువ్వు. ఏమిటి అన్నీ కూడా ఒక మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడి మేము ఏ టర్న్ తీసుకున్నామో జే టర్న్ తీసుకున్నామో ఏం జరిగిందో మీరు చూస్తారు రాబోయే కాలంలో. ఇవాళ అవ్వలేదుగా, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది వాళ్ళ పరిపాలన. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం, ఎంబీబీఎస్ సీట్లకు ధరలు నిర్ణయించడం అన్ని చంద్రబాబు కనుసన్నాలోనే జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. పీపీపీ మోడ్ పేరుతో వ్యవస్థలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించడమే చంద్రబాబు విజన్ అని మరోసారి రుజువైందని ఆక్షేపిస్తున్నారు. వైద్య రంగానికి వైఎస్ జగన్ హయాంలో అత్యంత ప్రాధాన్యం లభించిందని, ఆసుపత్రిలో గొప్ప సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేస్తున్నారు. దేశ చరిత్ర చూస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడాను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసిన దాఖలాలు లేవు. అయితే చరిత్రను తిరగరాయడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం ఉవ్విళ్ళూరుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారో ఆ మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేట్ పరం చేసే దిశగా వాళ్ళ అడుగులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలుస్తుంది. అయితే ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన కెరియర్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్న కెరియర్లో ఒక్క మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించలేదనే విషయం అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినా సరే ప్రజారోగ్యం కోసం, ప్రజల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం సుమారు 17 మెడికల్ కాలేజీలను వాటి నిర్మాణానికి శంకుస్థాపన చేసి 5 మెడికల్ కాలేజీలు అంటే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీని పూర్తి కూడా చేశారు. అక్కడ తరగతులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇదే కాకుండా ప్రజారోగ్యం గురించి అలనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక మహత్తరమైన పథకం తీసుకురావడం ఈ రోజు కూడా అందరికీ అది సంజీవంగా పనికొస్తుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజారోగ్యం మీద మరింత ఎక్కువగా దానికి శ్రద్ధ పెట్టి ఆరోగ్య సురక్ష అయితేనేమి, అలానే మన డోర్ టు డోర్ డాక్టర్ సర్వీసెస్ పునరుద్ధరించడం కానీ,
అలానే ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకురావడం, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ప్రతి పేదవాడికి అందుబాటులో తీసుకురావడం, గుండెకి సంబంధించిన, క్యాన్సర్కి సంబంధించిన జబ్బులన్నీ కూడా ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయడం, 1000 రూపాయలు దాటిన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీలో తీసుకురావడం, ఇవన్నీ కూడాను చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. నేను ఒకటి కూటమి నేతలకు ప్రశ్నిస్తున్నాను. మీరు ప్రజారోగ్యం కోసం మీరు చేసింది ఏంటి? మెడికల్ కాలేజీ విషయంలో మీరు ఇలా పారిశ్రామికవేత్తల దగ్గర కానీ లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మీరు మోకాలు ఒడ్డాల్సిన పరిస్థితులు ఏమొచ్చింది? మీరు ఇంతగా ప్రజాదరణ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి ఆ మెడికల్ కాలేజీలు ఏవి కూడాను లేవు అని చెప్పి మీరు తాత్సారం చేయడం, మీ మీదే ప్రజల యొక్క ఆగ్రహం ఈరోజు ఎలా ఉంది అని అంటే, సందర్భం కాకపోయినా సరే ఈ సూపర్ 6 అని చెప్పి మీరు పండగలు చేసుకుంటున్నారు. ఒక్కసారి మీరు గ్రామాలకు వస్తే, మీరు ప్రతి ఇంటికి ఒకసారి కానీ మీరు వెళ్ళగలిగితే మీకు తెలుస్తుంది మీరు ఏం తప్పు చేస్తారు, ఏం తప్పు చేస్తున్నారు అనేది. ఈరోజు ప్రజలందరికీ, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలందరికీ కూడాను ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో వాళ్ళ పిల్లల్ని చదివించాలనే ఆశ మీరు తీసుకుంటున్న చర్యల ద్వారా అది అడియాస. రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిందని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు గతంలోనే ఆంధ్రప్రదేశ్ను శ్రీలంక, వెనిజులా పరిస్థితులతో పోల్చారని, అయితే కూటమి పాలనలో పరిస్థితి మరింత దారుణంగా తయారైందని ఆయన అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు రంగానికి అప్పగిస్తుండగా దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి కూడా వెనకాడుతున్నారా అని ప్రశ్నించారు. శ్రీలంక మాదిరి అయిపోద్దను, సోమాలియా మాదిరి అయిపోద్దను, వెనిజులా మాదిరి అయిపోద్దను. ఇప్పుడు అంతకు మించి తయారైపోయింది మన రాష్ట్రం, అంతకు మించి తయారైపోయింది. మీరు తీసుకోండి, మీరు కేవలం 15 నెలల్లోనే 2 లక్షల కోట్లు పైబడి అప్పులు చేశారు. 2 లక్షల కోట్లు పైబడి అప్పు కేవలం 15 నెలల్లో చేశారు. పోనీ ఇంత అప్పులు చేసి ఇప్పుడైనా సంపద సృష్టి జరుగుతుందా? వాళ్ళు తెచ్చినటువంటి అప్పులకి ప్రాపర్ ఆడిటింగ్ జరుగుతుందా? గవర్నెన్స్ సక్రమంగా జరుగుతుందా? మరి మేము ఆరోగ్యశ్రీ కింద మేము సేవలు అందేవమని ఈరోజు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. నేను ఈ చంద్రబాబు గారిని అడగదలుచుకున్నాను. ఈ 15 నెలల కాలంలో ఉన్నటువంటి 2000, 3000 కోట్లు బకాయిలే చెల్లించడానికి ఇంత ఇబ్బంది పడుతున్నటువంటి మన రాష్ట్రం, మీరు ప్రైవేట్ బీమా మోడ్లో దీన్ని టేకప్ చేయాలని అనుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ బీమా మోడ్లో ఈ ప్రోగ్రామ్ను టేకప్ చేస్తే 1,63,00,000 కుటుంబాలకి అట్లీస్ట్ 2,500 రూపాయల సంవత్సరానికి ప్రీమియం లెక్కేసుకుంటే సుమారుగా 4,000-4,500 కోట్లు అవుతుంది. 2,000-3,000 కోట్లు పే చేయడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు. 4,000-4,500 కోట్లు ప్రీమియం చెల్లించడానికి మీరేమో ఉవ్విళ్ళు ఊరుతున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఇందులో ప్రైవేట్ కట్టుబెట్టేయాలన్నటువంటి మీ ఆతృతే తప్ప రాష్ట్రానికి మంచి జరగడం లేదు కదా. ఇంకో పక్క నుంచి ఇష్టానుసారం భూములు అమ్మేస్తున్నారు, గవర్నమెంట్ భూములు, వాల్యుబుల్ ల్యాండ్స్ అమ్మేస్తున్నారు, దేవాలయ భూములు అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎప్పుడన్నా విన్నా మీ దౌర్భాగ్యం? నేను సంపద సృష్టిస్తాను, ఏమవుతుంది మరి? మీరు సృష్టించిన సంపద, మీరు సృష్టించిన సంపదలోంచి 4,500 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఆల్ దీస్ మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా గవర్నమెంట్లోనే రన్ చేయండి. మీరు జీడిపి గ్రోత్ రేటు, పర్సంటేజు, ఆటోమేషను, ట్రాన్స్ఫర్మేషను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటర్స్, ఈ మాటలు తప్ప సాధారణ ప్రజలకు అర్థమయ్యే మాటలు ఏమున్నాయి? మీరు అమ్మేసినటువంటి కంపెనీలు ఈరోజు ఎలాంటి స్టేజ్లో ఉన్నాయి? గతంలో మీరు ప్రైవేటైజ్ చేసినటువంటి కంపెనీలు, వోల్టాస్ లిమిటెడ్ మీరు అమ్మేశారు. అది టాటా మోటార్స్ టెల్కో అని ఉండేది, మీరు అమ్మేశారు. అది ఆల్విన్ మీరు అమ్మేశారు. అదే ఇప్పుడు మహీంద్రా కంపెనీ కింద ట్రాన్స్ఫర్మేషన్ అయింది.
మైనారిటీలు నేడు ఎదుర్కొంటున్న సమస్యలను ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబే కారణమని మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విమర్శించారు. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్దమని చెబుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించామని వెల్లడించారు. ఈ పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచినందుకు ముస్లిం సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని హఫీజ్ ఖాన్ స్పష్టం చేశారు. గుర్తు చేస్తున్నాం. అలాగే ఏదైతే సర్వే కమిషన్ ఆఫ్ వక్ఫ్ బోర్డ్ ది సర్వే కమిషన్ ఉంటుందో అది సర్వే కమిషను లేకుండా ఈరోజు మళ్ళీ రెవెన్యూనో కలెక్టర్ అధికారుల కింద ఉండే సర్వే స్టేట్ గవర్నమెంట్స్లో ఎన్డీఏ గవర్నమెంట్స్లో ఉన్న వాళ్ళు ఉంటే ఎంత మాత్రం వాళ్ళు చిత్తశుద్ధితో చేస్తారనే దానిపైన కూడా ఈరోజు ముస్లిం సమాజం ఆందోళనలో ఉంది. అలాగే సర్వే కమిషన్ విషయం ఉండని, మన లిమిటేషన్ యాక్ట్ విషయంలో ఉండని, మరి ఇంకా అంశాలు ఉన్నాయి. అవన్నిటిపైన కూడా తీర్పు వచ్చేంత వరకు మాకు ఇబ్బందులే ఉంటాయి, మాకు కష్టాలే ఉంటాయి. మేము ప్రతి కోర్టుకి పోవాల్సిందే, మేము ప్రజల్లో పోరాటాలు చేయాల్సిందే. మేము ఇవన్నీ కష్టాలు ఈరోజు పడుతున్నామంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల కాదా, అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా అని చెప్పి మేము సూటిగా అడుగుతున్నాము. ఇప్పుడైనా మీకు నిజంగా మైనార్టీలపైన నిజంగా ప్రేమ ఉంటే, మేము ఎలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లోక్సభలో వ్యతిరేకంగా ఓటేసినాం, రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటేసినాం, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో వ్యతిరేకంగా ఎందుకు మేము వ్యతిరేకిస్తున్నాము, ఇది ఎందుకు అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి రాసి ఇవ్వడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసు మైనార్టీతో పనిచేసిన పార్టీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సమాజం తరపు నుంచి మా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీలో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు నిర్వహించారు. స్థానిక ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని రహదారులు, మౌలిక వసతులు, తాగునీటి సదుపాయాల వంటి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. అభివృద్ది పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. లాంగ్ పోయి తీస్తే కదా ఆడవరకే సరిపోయా. చెముడుగుంట పంచాయతీలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 1,08 లక్షలు ఒక్క పంచాయతీలో జరుగుతున్నాయి. సీసీ రోడ్స్ 38 లక్షలు, కమ్యూనిటీ హాల్, ఎస్టీ కాలనీలో ఎంపీ ల్యాడ్స్, అట్లే గ్రామ పంచాయతీ ఫండ్స్ ఒక 40 లక్షలు, మొత్తం 1,08 లక్షల రూపాయలతో ఓవరాల్గా స్టేట్లో ప్రతి గ్రామంలో తిరిగి అభివృద్ధి పనులు మొదలయ్యే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇప్పుడే మీరు ఇక్కడ ఈ గ్రామస్తులు, ఈ కాలనీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో ఇక్కడ డ్రైన్ కట్టారు, మురికి నీరు పోవాల్సింది పోయి రివర్స్ వస్తుంది, దాన్ని మళ్ళీ పగలు కొట్టించి మళ్ళీ కట్టించమంటారు. అది వాళ్ళు చేసింది ఏంటంటే, ఎక్కడ డ్రైన్స్ అంటే కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. సైడ్ డ్రైన్స్ దేనికి పనికి రాకుండా చేశారు. వాటర్ స్టాగ్నెట్ అయ్యేటట్టు చేసినారు, ఇంకొంచెం జబ్బులు వచ్చేటట్టు చేసినారు. ఇది వాళ్ళు చేసిన పనులు. ఇది దురదృష్టకరం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అట్లే ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అనేక నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఓవరాల్గా కంట్రీలో రైతులు యూరియా తగ్గించాలా, యూరియా ఎక్కువ వాడకం వల్ల ప్రజలు అనారోగ్యానికి కారణమవుతుంది. అందుకనే ఆయన చెప్పాడు, సెంట్రల్ గవర్నమెంట్ చాలా అమౌంట్ భరిస్తుంది, ఒక్కొక్క యూరియా బ్యాగ్ మీద హ్యూజ్ అమౌంట్ సబ్సిడీ భరిస్తుంది, ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. మనకి ఇక్కడ 266 రూపాయలు, కానీ దానికి మోర్ దెన్ 1000 రూపీస్ ఒక్క యూరియా బస్తా మీద కేంద్ర ప్రభుత్వం 1900 చిల్లర భారం
కేంద్ర ప్రభుత్వం భరించి 266 రూపాయలకి యూరియా ఇస్తుంది. కానీ ఆ యూరియా ఎక్కువ వాడి అనారోగ్యాలకి కారణం అవుతోంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడు, అవసరమైన యూరియా వీలైతే తగ్గించి నానో యూరియా అయినా వాడి చేయండి. ఒక బస్తా మీరు వాడకం తగ్గిస్తే 800 రూపాయలు ఇస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. రైతులందరూ కూడా ఆలోచించాలా, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ మొదలు పెట్టాలా, వీలైనంత వరకు ఈ ఫర్టిలైజర్స్ కెమికల్స్ వాడటం మానేయాలా, చేసి ప్రకృతి వ్యవసాయం చేసి ప్రజల ఆరోగ్యం కాపాడుకునే పరిస్థితి తేవాలి. విజయవాడ పోరంకిలో జరిగిన సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడుతో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఎన్టీఆర్కు భారతరత్నం లభించే వరకు తాము పోరాటం చేస్తామని, దాన్ని ఖచ్చితంగా సాధిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మొబైల్ యాప్ను కూడా ఆవిష్కరించారు. దగ్గర 37 సంవత్సరాలు. 37 సంవత్సరాల్లో 26 ప్రభుత్వాల్ని పడగొట్టారు. 18 నెలలకు ఒక్కొక్క ప్రభుత్వం పోయింది. కానీ ఈ మహాపోరాటంలో గెలిచింది ఒకే ఒక వ్యక్తి, అది నందమూరి తారక రామారావు గారు. దానికి కారణం నాడు జరిగింది కేవలం చరిత్ర కాదు, ప్రజాస్వామ్యంలో వర్తమానానికి భవిష్యత్తుకి ఒక సందేశం. అందుకే ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండిపోతారు. ఈ దేశంలో భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని అనునిత్యం పోరాడుతా వచ్చే వరకు, సాధించే వరకు ఈ పోరాటం ఆగదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీ రామారావు గారు శాశ్వతంగా గుర్తుండే విధంగా మన ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టి తెలుగు జాతికి గౌరవించేట్టుగా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఎన్టీఆర్ జీవిత చరిత్ర, ప్రజాస్వామ్యం పరిరక్షణను ఒక పాఠ్యాంశంగా తీసుకురావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సీఎంను కోరారు. కొత్త తరం ఆయన జీవితాన్ని తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. ఎన్టీఆర్ను అన్యాయంగా విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో జరగనున్న ప్రతిష్టాత్మక పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో పాల్గొనాల్సిందిగా గ్లోబల్ లీడర్లను ఆహ్వానిస్తూ మంత్రి నారా లోకేష్ లండన్లో హైప్రొఫైల్ ఇన్వెస్టర్స్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో యూకే డిప్యూటీ హై కమిషనర్, టెక్ మహీంద్రా యూరప్ విభాగం అధ్యక్షుడు, ఐసీఐసీఐ బ్యాంక్ యూకే విభాగం సీఈఓ, ఏపీఐఏసీ వైస్ చైర్మన్ అండ్ ఎండీతో పాటు గ్లోబల్ ఫండ్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీలను చెందిన 150 మంది సీఈఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. వచ్చే ఏడాది వ్యవధిలో 33% మేర నేరాలను తగ్గించాలని, అదే సమయంలో ప్రజల్లో సంతృప్తి శాతం పెరగాలని పోలీసు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నివేదికల్లో, రికార్డుల్లో ఆంధ్రప్రదేశ్లో నేరాలు తగ్గాయనే విషయం స్పష్టంగా ప్రతిఫలించాలన్నారు. ఇకపై జిల్లాల వారీగా ఏ రకాల నేరాలు జరుగుతున్నాయి, శిక్షల శాతం ఎంత మెరుగుపడిందనే అంశాలపై స్వయంగా సమీక్ష చేస్తారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో అంతర్రాష్ట్ర పశువుల దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 1.49 కోట్ల విలువైన 542 పశువులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మేకలు, పందులు ఉన్నాయి. అదనంగా 2 బొలెరో వాహనాలు, 1 కారు, వివిధ రకాల మరణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 25 మంది సభ్యులున్న ఈ ముఠాలో 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మిగిలిన వారిపై గాలింపు కొనసాగుతోంది. ఈ ముఠాపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 40కి పైగా కేసులు నమోదయ్యాయి. ఒకరిపై హత్య కేసు, మరొకరిపై హత్యాయత్నం కేసు. ఈ కేసును ఛేదించిన ఆదోని 1 టౌన్ పోలీసులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ ఎం హేమలత అభినందించారు. అందరికీ కవర్ అవుతుందా? మళ్ళీ ఇంకొకరు కవర్ కాలేదంటారు. అందరికీ నమస్కారం అండి. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు, సార్ గారి గైడెన్స్లో ఈరోజు మేము ఈ పందుల దొంగతనాలకు సంబంధించిన ఒక 16 మంది నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మనకి ఇందులో 25 మంది ఉన్నారు. ఇంకా 9 మందిని అరెస్ట్ చేయాల్సింది. వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాము. మొత్తం ఈ 16 మంది ప్లస్ ఇంకా అరెస్ట్ చేయాల్సిన ఒక 9 మంది పైన మనకి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు ప్లస్ ఆదోని సబ్ డివిజన్లో 40కి పైగా కేసులు నమోదు చేశారు. వీళ్ళపైన ఆదోనిలో సబ్ డివిజన్లో మొత్తం 13 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఒక 10 రోజుల క్రితం 1 టౌన్ ఏరియాలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డకాయిటీ కేసు కూడా రిజిస్టర్ చేశాము. సబ్సిక్వెంట్లీ యాజ్ పర్ కంప్లైంట్ 2 టౌన్ అండ్ 3 టౌన్ ఏరియాస్లో కూడా థెఫ్ట్ కేసెస్ రిజిస్టర్ చేశాము. ఈ మనం ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళ యొక్క మెయిన్ ఎంఓ ఏంటంటే, ఈ పందులు ఎవరైతే పందులు పెంచుకుంటూ ఉంటారో వాళ్ళు ఒక ఏరియాలో పందుల్ని వదిలేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని వీళ్ళు బొలెరోలో, మెయిన్ వెహికల్ బొలెరోలో ఒక 8 to 10 మెంబర్స్ వస్తారు. ఆ 8 to 10 మెంబర్స్ వచ్చి ఎక్కడైతే పందులు ఉన్నాయో నైట్ టైమ్స్, అది కూడా మనకి ఆడ్ అవర్స్లో 1 to 2 to 3 మధ్యలో జరుగుతాయి ఇవన్నీ. అంటే మనకి జనసంచారం ఎక్కువ ఉండదు, ప్లస్ ఎక్కడైతే పోలీస్ మూవ్మెంట్ కూడా ఉండదు, మనకి బీట్ ఎక్కడైతే కవర్ కాదో, కవర్ అయినా కూడా ఆ టైంకి ఉండరు అని వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి ఇక్కడ పందులు ఉన్నాయని తెలుసుకుంటే ఖచ్చితంగా బొలెరోలో వస్తారు. వచ్చి వాళ్ళు ఒకరు డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి హెల్పర్స్గా వచ్చిన వాళ్ళు ఈ పందుల్ని ఇమీడియట్గా కిందకి దిగడము, బొలెరోల్లో వేసుకొని అడ్డొచ్చిన ఈ పందులు పెంచే వీళ్ళకి ఒక కొంచెం కాపరులాగా ఉన్నారు. వాళ్ళు అడ్డొస్తే కూడా వాళ్ళ మీద దాడి చేయడానికి వీళ్ళ దగ్గర రెడీగా డేంజరస్ వెపన్స్ ఉన్నాయి. మనకి మీరు ఇప్పుడు చూసుకుంటే ఐరన్ రాడ్స్, కత్తులు, అంతేకాకుండా ఎంటీ కూల్ డ్రింక్ బాటిల్స్, ఆ ఎంటీ కూల్ డ్రింక్ బాటిల్స్తో కూడా వీళ్ళు దాడి చేస్తారు. అంటే ఆ మూమెంట్లోనే వాళ్ళు ఎవరైతే వీళ్ళని వెంబడిస్తారో వాళ్ళ మీద ఈ బాటిల్స్తో కూడా దాడి చేసి వాళ్ళని గాయపరిచి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళ వెంట పడకుండా కూడా చేసిన చాలా కేసులు ఉన్నాయి. మనకి ఇక్కడ ఆదోన్లో మొన్న రిజిస్టర్ చేసిన 10 days బ్యాక్ రిజిస్టర్ చేసిన డకాయిటీ కేసులో కూడా ఇలానే ఈ గ్లాస్ బాటిల్స్తో దాడి చేస్తే వాళ్ళకి కొంచెం మైనర్ ఇంజురీస్ అయ్యాయి. దాని మీద కేసు రిజిస్టర్ చేసాం. అంతేకాకుండా వేరే ప్రాంతాల్లో కూడా కొడితే చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళపైన మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే, అడ్డొస్తే ఇంకా ఏ నేరానికైనా పాల్పడతారు దాని నుంచి తప్పించుకోవడానికి. ఈ నేరాలలో మొత్తం 40 కేసులు పైగా ఉన్నాయి. అందులో మేము 13 కేసులు రిజిస్టర్ చేశాము. దాంట్లో మొత్తం 542 పందులని వారి వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది. వీటి విలువ మొత్తం 1,49,33,000 రూపాయలు. మనకి ఔటర్ మార్కెట్లో దాని విలువ అంటే పోర్క్ మీట్కి యూజ్ చేస్తారు. దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న నక్సలైట్ ఉద్యమంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదల చేసిన లేఖలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే తాము ఆయుధాలు వదిలి ప్రజాజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్దమని స్పష్టం చేశారు. శాంతి చర్చల ప్రక్రియ విజయవంతం కావాలంటే కనీసం 1 నెల సమయం ఇవ్వాలని, జైల్లో ఉన్న ఖైదీలు, నాయకులతో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. అయితే చర్చల చొరవ సమయంలోనే ప్రభుత్వం అరెస్టులు,
అణచివేత చర్యలు చేపట్టిందని ఆరోపించారు. ఈ చర్యలను నిలిపివేయాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని కోరారు. ఇవి అప్డేట్స్. చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.